నమస్తే. అనురాధరావు, బాలల సంఘం ప్రెసిడెంట్. ఏప్రిల్ 2న ఆటిజం అవగాహన దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. ఇది 2008లో ప్రారంభమైంది. ఈ ఆటిజం అవేర్నెస్ డే అంటే ఏంటి ఆటిజం అంటే? ఎవరిలో వస్తుంది? పిల్లల్లో వస్తుందా, పెద్దల్లో వస్తుందా అని అనుకున్నట్లయితే ఇది పిల్లల్లో కనిపించే డిజార్డర్. ఈ అవేర్నెస్ ఏ విధంగా అంటే పిల్లలను నార్మల్ స్థాయికి ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి, ఆ ఇబ్బందులు తొలగే విధంగా పేరెంట్స్ ఎట్లా కృషి చేయాలి అన్నది ఈ అవగాహన కార్యక్రమాల్లో మనకు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఈ అవేర్నెస్ డేని ప్రతి పేరెంట్, అంటే పిల్లల్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఫస్ట్ గుర్తించాల్సింది పేరెంట్స్. చిన్న చిన్న మార్పులు పిల్లల్లో ఏం కనిపించినా వెంటనే డాక్టర్ని కలవాలి. రకరకాల ఆటిజమ్స్ ఉన్నాయి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డరు, ఆటిస్టిక్ డిజార్డరు, అస్పెర్గస్ సిండ్రోము, పెర్వాసిస్ డెవలప్మెంటల్ డిజార్డర్, నాట్ అదర్ సైడ్ స్పెసిఫైడ్, చైల్డ్హుడ్ డిసింటిగ్రేటివ్ డిజార్డర్, రెట్ సిండ్రోమ్. ఈ రకాల ఆటిజమ్స్, ఏదైనా ఆటిజం నుంచి పిల్లలను ఈజీగా నార్మల్కు తీసుకురావచ్చు. అదేమీ వ్యాధి కాదు. కొంచెం పేరెంట్స్ ఇబ్బందులు పడ్డా కానీ పిల్లలకు వెన్నుదన్నుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సిండ్రోమ్ నుంచి, ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి తక్షణం డాక్టర్లను సంప్రదిస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఏం చేయాలన్నది. దాన్ని బట్టి పిల్లలతో ఏ విధంగా మెలగాలన్నది మనం చూసుకోవాలి. పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఆటిజం నుంచి పిల్లలను బయటికి తీసుకురావచ్చు. అది భయపడాల్సింది అస్సలు కాదు. నార్మల్ పిల్లల్లాగే వాళ్ళు కూడా బిహేవ్ చేస్తారు. అయితే గుర్తించాల్సింది చిన్న వయసులో గుర్తించినట్లయితే ప్రాబ్లం త్వరగా సాల్వ్ అవుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ అధ్యయనం ప్రకారము అమెరికాలో ప్రతి 30 మంది చిన్నారుల్లో ఒకళ్లకు ఆటిజం ఉంటుంది అని చెప్తుంది ఈ అధ్యయనం. మరి భారతదేశంలో చూసినట్లయితే 68 మంది పిల్లల్లో ఒకళ్ళు ఈ ఆటిజంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లి గర్భస్థం నుంచే ఈ నాడీ వ్యవస్థలో మార్పుల వల్ల ఆటిజం రావచ్చు. అధ్యయనాలు చెప్తున్న వివరాలు ఇవి. అయితే పిల్లలు సంవత్సరం లోపు పిల్లలు కానీ 2 years లోపు పిల్లలు కానీ ఒక్కళ్ళే కూర్చొని ఆడుకుంటున్నట్లయితే అది డిజార్డర్ కింద మనం చూడొచ్చు. వాళ్ళు ఎవరితో కలవటానికి ఇష్టపడరు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు. మనం ఏదైనా పిలిచినా కానీ వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో ఉండరు. వాళ్ళకి ఆ పిలుపు వాళ్ళ చెవి వరకు వెళ్ళదు. చాలా ఐసోలేటెడ్గా ఉంటారు పిల్లలు. తర్వాత ఎలాంటి కారణాలు లేకుండానే నవ్వేస్తుంటారు. తర్వాత వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఏడుస్తారు, కారణాలు లేకుండా ఏడుస్తారు. రకరకాల ఇబ్బందులతో ఉంటారు పిల్లలు. కాకపోతే వీళ్ళకు జ్ఞాపక శక్తి అమోఘంగా ఉంటుంది. ఏదైనా ఒకటి విన్నారంటే దాన్ని చాలా గుర్తు పెట్టేసుకుంటారు. కాబట్టి పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే డాక్టర్లను సంప్రదించండి. వాళ్ళు తక్షణం కొన్ని రకాల యాక్టివిటీస్ నేర్పిస్తారు పిల్లలకు. దాంతో ఆటిజం నుంచి బయటికి రావచ్చు. నార్మల్ పిల్లలతో కలిసి ఆడుకునే విధంగా చూడాలి. వాళ్ళతో మనం మాట్లాడుతుండాలి, తరచూ మనం చెప్తుండాలి. మనల్ని చూడమనాలి. కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు, మన కళ్ళలో చూసి మాట్లాడలేరు. సో మనము వాళ్ళని రెగ్యులర్గా మన వైపు తిప్పుకోవాలి పిల్లల్ని. చిన్నతనంలోనే ఇది గుర్తించినట్లయితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. ఈజీగా ఇప్పుడు సాల్వ్ కావటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. పేరెంట్స్ ఇబ్బందులు ఎదుర్కోకుండా తక్షణం పిల్లలను ఐడెంటిఫై చేసుకున్నట్లయితే డాక్టర్లను సంప్రదించండి, సైకాలజిస్టులను. వాళ్ళు మీకు అడ్వైజులు ఇస్తారు. ఏ విధంగా పిల్లలను మార్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళతో ఉండాలి, ఏ విధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి, చదువు ఏ విధంగా కావాలి. కొన్ని వాళ్ళు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు. సంగీతము లేదా వేరే యాక్టివిటీస్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళతో ఎక్కువ ఉంటుంది, ఈజీగా వస్తుంది వాళ్ళకు. అట్లాంటి యాక్టివిటీస్లో పిల్లలను ఇన్వాల్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. హ్యాపీగా నార్మల్ పిల్లల్లాగా వాళ్ళు ఉండిపోతారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.